హైడ్రా మరోసారి యాక్షన్ లోకి దిగింది. రంగారెడ్డి జిల్లా కోత్వాల్గూడలో కూల్చివేతలు మొదలుపెట్టింది. అనుమతి లేకుండా నడుస్తున్న పలు క్రషర్లను తొలగిస్తోంది. కోత్వాల్గూడ సమీపంలో అనుమతి లేకుండా నడుస్తున్న పలు కంపెనీలకు చెందిన మిషన్స్ ని కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. 5 క్రషర్ యూనిట్లతో పాటు వాటికి సంబంధించిన 12 ఆర్ఓసి యూనిట్లను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. మైనింగ్ శాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెల్లించాల్సిన కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకపోవడంతో ఆయా సంస్థలు హైడ్రాకు ఫిర్యాదు చేశాయి. దీంతో హైడ్రా అధికారులు ఉదయమే స్పాట్ కి చేరుకొని కూల్చివేతలు మొదలుపెట్టారు. హైడ్రా కూల్చివేతలపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి 6 క్రషింగ్ యూనిట్లను అంటే రాళ్లను పగలగొట్టి కంకర తయారు చేసే యూనిట్లతో పాటు రెడీ మిక్స్ ప్లాంట్లు 12 వాటన్నింటినీ కూడా తొలగించారు అధికారులు. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే ఇవన్నీ కూడా అక్రమంగా నడుస్తున్నాయి అనేది ప్రధానంగా అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. అయితే దీన్ని పూర్తిగా ఆపరేట్ చేస్తుంది హైడ్రా సిబ్బంది మరియు యంత్రాలను పూర్తిగా ఉపయోగించి ఈ కూల్చివేతలను చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడే విధంగా చాలా మంది అక్రమంగా ఈ మైనింగ్ చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఆర్ఎంసీ ప్లాంట్స్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో సంబంధిత విభాగాల అధికారుల పర్మిషన్ ఉండాలి. ఇందులో ప్రధానంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారుల పర్మిషన్ కూడా ఉండాలి. కానీ అవేమీ లేకుండా ఈ ఆర్ఎంసీ ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. తద్వారా ఆ ప్రాంతాల్లో పొల్యూషన్ కూడా వస్తుంది అనేది ప్రధానంగా హైడ్రా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూస్తే మనకు ఈ క్రషింగ్ యూనిట్లకు సంబంధించి మొత్తం మైనింగ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రెవెన్యూ శాఖల అధికారులు డైరెక్ట్ గా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైడ్రా అధికారులకు లేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా ఇవి అనధికారికంగా నడుస్తున్నాయి, వీటన్నింటినీ తొలగించేందుకు సహకరించాలంటూ కూడా వాళ్ళు సూచించడం జరిగింది. దాంతో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండేటువంటి గండిపేట మండలం, వటినాగల్పల్లి, అదేవిధంగా షేర్లింగంపల్లి మండల పరిధిలో ఉండేటువంటి గౌలిదొడ్డి, దాంతో పాటు శంషాబాద్ మండలం పరిధిలో ఉండేటువంటి కొత్వాల్గూడ, ఈ ప్రాంతాల్లో వెలిసినటువంటి ఈ క్రషింగ్ యూనిట్లను, అదేవిధంగా ఈ ఆర్ఎంసీ ప్లాంట్లను వీటన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. అయితే ఈ ప్రాంతాల్లో ఈ క్రషింగ్ యూనిట్ల వల్ల అక్కడ ఉండేటువంటి వాటన్నిటిని బండరాలను బ్లాస్టింగ్ చేస్తుంటారు. ఆ సందర్భంగా వచ్చేటువంటి సౌండ్ పొల్యూషన్ కానీ, అదేవిధంగా దాని ద్వారా వచ్చే దుమ్ము ద్వారా కానీ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య అంటే వీటి తొలగింపు కారణంగా ఆ ఇబ్బందులు కొంచెం తొలగేటువంటి అవకాశం ఉంది. థాంక్యూ రాముడు.